Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శని మహర్దశలో జన్మించిన వాళ్ళు. అంటే అనురాధ నక్షత్రము పుట్టినప్పుడు వాళ్ళకి జననశాంతి అనేది ఉండదు. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొదుపు పాటించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏది తేల్చుకోలేరు. అంటే జీవితంలో కాలయాపన ఎక్కువగా ఉంటుంది. డబ్బులు సంపాదిస్తారు, ధనవంతులు అవుతారు, కీర్తి ప్రతిష్టలు అవుతారు, మంచితనం ఉంటుంది, సహాయం చేయటం ఉంటుంది. కానీ ఎంతవరకు మితంగా వాళ్ళు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళ యొక్క స్వాభావిక లక్షణం పరాక్రమం ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం, రాజకీయ వ్యవహారాలు, అలానే ఇష్టంగా ఉండటం, కొంత అందంగా ఉండటం, అందంగా వ్యవహరించటం, మంచి మాట్లాడటం, జీవితంలో ఎవరైతే వాళ్ళకు పనికొస్తారో వాళ్ళతో మాట్లాడటం, పనికిరాని వ్యక్తులు ఎవరైతే వీళ్ళని అల్లరి చేస్తారో, అవమానిస్తారో వాళ్ళ జీవితాంతం మాట్లాడకుండా ఉండే స్వభావం వీళ్ళది. లోపల కొంచెం ద్వేషభావాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఎదుటి వాళ్ళ మీద. అంటే ద్వేషం కలగటం ఒకటి, శూరత్వం ఒకటి. విదేశాల్లో ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ కార్యక్రమాల మీద కూడా ఆసక్తి ఉంటుంది. రూపవంతులు కూడా వీళ్ళు. అలానే స్త్రీ అయితే ఉపకారం చేయటం, అలానే తగిన స్నేహితుల్ని, సౌందర్యంగా ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బంధుప్రేమ, అలానే తీర్థయాత్రల మీద కొంత ఆసక్తిగా ఉండటం, అలానే భర్త మీద అంటే పతిభక్తి అంటారు. అంటే భర్త మీద ప్రేమ ఉండటం, సౌందర్యవతి, ధనవంతురాలు, అలంకారంగా ఉండటం, బట్టల మీద, బంగారు ఆభరణాల మీద కొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆసక్తి ఎక్కువగా ఉండటం, అందరితో మాట్లాడటం, ఇష్టంగా ఉండటం, ప్రేమ వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే అనురాధ నక్షత్రాన్ని కుజదోషం వర్తించదు. దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో చెప్పినట్టుగా మనకి 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జామ్షన్ ఉండటం వల్ల ఆ ఎగ్జామ్షన్ నక్షత్రమే అనురాధ నక్షత్రం. అంటే అనురాధ నక్షత్రం కుజ దోష రహిత నక్షత్రం అంటారు. కుజదోష రహిత నక్షత్రం అంటే కుజదోషం అనేది అనురాధ నక్షత్రానికి వర్తించదు. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి చిన్న వయసులో శని మహర్దశ నడుస్తుంది 19 సంవత్సరాల పాటు. అంటే పాదం బట్టి డివైడ్ అవుతుంది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో. అంటే 1వ పాదంలో ఉంటే కొంతమందికి కొన్ని సంవత్సరాలు, 2వ పాదంలో ఉంటే కొన్ని సంవత్సరాలు, 3వ పాదంలో ఉంటే కొన్ని సంవత్సరాలు, 4వ పాదంలో ఉంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు శని మహర్దశలో జన్మమవుతుంది. శని మహర్దశ తర్వాత బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ, శుక్ర మహర్దశ, రవి మహర్దశ. అంటే వీళ్ళకి కుజ దోషరహిత నక్షత్రం. అంటే సామాన్యంగా వాళ్ళకి సహజంగా చెప్పదలుచుకుంటే వాళ్ళకి ముఖ్యంగా బుధ మహర్దశలో కానీ కేతు మహర్దశలో వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే బుధ మహర్దశ కానీ కేతు మహర్దశలో కానీ వివాహం అనేది, కేతు మహర్దశ మధ్యలో కానీ బుధ మహర్దశ ఎండింగ్లో కానీ వివాహ సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వివాహము, విదేశాలకు వెళ్ళటం, ప్రయాణాల వల్ల లాభం, వాహనాల మీద విపరీతమైన ప్రీతి అనేది ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రీతే కాకుండా సామాన్లు, ఇంటిని చక్కదిద్దుకోవటంలో కూడా చాలా శుభ్రత పాటించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే నీట్గా ఉండాలి, అతిగా ఎవరితో మాట్లాడకూడదు. ఎక్కువగా సందర్భాన్ని బట్టి వీళ్ళు మాట్లాడటం అలవాటు నేర్చుకుంటారు. అంటే మౌనంగా వహిస్తారు, ప్రశాంతంగా ఉంటారు, కూల్గా ఉంటారు వీళ్ళు. అంటే ఏది కూడా అనవసరమైన రిస్కులు చేసుకోరు. ఒక మంచితనంతో వ్యవహరిస్తారు, అందరూ తన వాళ్ళు అనుకుంటారు. బాగలేని వ్యక్తిని జీవితాంతం మాట్లాడరు. ఇది వీళ్ళ యొక్క అనురాధ నక్షత్రం యొక్క సిస్టమ్. సన్నగా ఉండటము, లేకపోతే కొంతమంది మరింత లావుగా ఉండే అవకాశం ఉంటుంది, కలర్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఫెయిర్గా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కవిత్వం మీద కానీ, చదువు మీద కానీ బాగా ఆసక్తి ఉంటుంది ఎక్కువగా. చదువు పట్ల శ్రద్ధ బాగా విద్యార్థులకు ఉంటుంది.
స్త్రీలకు కూడా సౌందర్యం మీద కాంక్ష, అలంకారం మరియు ప్రియతత్వము, బంధువులతోటి ప్రేమగా ఉండాలని, తన పిల్లలు బాగుండాలని, అలానే సినిమాలు చూడాలని, కళల మీద ఆసక్తి, విదేశాలకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళే, స్నేహపూర్వకంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బాధ్యతారహితంగా కూడా వ్యవహరించరు, బాధ్యత పరంగానే తీసుకెళ్తారు వాళ్ళు. అంటే ఇక్కడ బాధ్యత లేదు అని అనుకోరు వీళ్ళు. నాది బాధ్యత, నేను వహించాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబంలో కాపాడుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కొంత ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. అంటే ఆలోచన సరళి బాగా పెరుగుతుంటుంది వీళ్ళకి. దానివల్ల కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆ డెవలప్మెంట్లో కూడా విశేషమైన ప్రముఖులతో కలవటం, బంధువులు, స్నేహితులతోటి కూడా చాలా సఖ్యతగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ప్రతిదానిలో కూడా ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళలేరు, కానీ పొదుపరి జాగ్రత్త పాటిస్తారు, ఒక ఫ్యూచర్లు అనేది ఆలోచన చేస్తారు. అంటే భవిష్యత్తుకు ఒక పునాది అనేది వేస్తారు. అంటే భవిష్యత్తులో మరీ అత్యాశగా వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేయరు. వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా పూజలు, పరిహారాలు ఇలాంటివన్నీ కూడా చేస్తే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పరిహారాలు ఏం చేయాలండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? పరిహారాలు పాశుపతాస రుద్రాభిషేకం ఒకటి, సర్పసూక్త పాశుపతాస రుద్రాభిషేకం ఒకటి, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాతని నాగదేవత యొక్క ఆరాధన. అలానే దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా రాహు యొక్క ఆరాధన. అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ్ము రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా ఆరోగ్యపరంగా స్కిన్ ఎలర్జీ అవన్నీ కూడా రాకుండా ఉండటానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనేది స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చిన్న వయసులో. అందువల్ల ఆ స్కిన్ ఎలర్జీ పోవడానికి నేను చెప్పినట్టుగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవాలి. ఆ చదవటం వల్ల కూడా వాళ్ళకి కొన్ని విషయాలు పటాపంచలు అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ తొందరగా మూమెంట్గా నిర్ణయం చేయలేరు వీళ్ళు. అంటే లేట్ అవుతూ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దలు ఏమవుతుంటుంది, జీవితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడో ఈరోజు చేయాల్సిన 10 రోజుల తర్వాత చేయటం కాదుగా, 2వ రోజు 3వ రోజు చేయాలి. 10 రోజులు 20 రోజుల తర్వాత చేస్తే పెద్దగా ఫలించే అవకాశాలు ఉండవు. ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిలో కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి చాలా అద్భుతమైన రిజల్ట్స్ చేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తేనే వీళ్ళకి మంచిది. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కానీ అలానే దుస్తుల మీద కానీ కొద్దిగా ఆసక్తి తక్కువగా ఉంటుంది. అంటే అనాసక్తి అని అర్థం. ఈ అనాసక్తి వల్ల కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని పారాయణం చేయటం వల్ల కూడా ఆదిత్య హృదయ పారాయణం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలానే రత్నం ఏది ధరించాలండి? రత్నం విషయంలో వచ్చేటప్పటికల్లా తప్పకుండా వాళ్ళకి నీలం ధరించటం కానీ అలానే పగడం కానీ బాగా కలిసి వస్తుంది. 3వ రత్నం కనకపుష్యరాగం. ఇవి ధరించడం వల్ల కనకపుష్యరాగం కూడా గురువారం రోజున ఉదయం పూట గురుహోరలో ధరించడం చాలా మంచిది. నీలం కూడా శనివారం రోజున శనిహోరలో ధరించడం, తర్వాత వచ్చే పగడం కూడా మంగళవారం రోజున కుజహోరలో ధరించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.